హే గైస్, వెల్కమ్ టు వంశీ టెక్ వరల్డ్. సో అందరికీ వెల్కమ్ గాయస్. అయితే మార్నింగ్ సరికి నేనైతే వీడియో చేస్తున్నాను. సైడ్ నుండి ఎండ కూడా కొట్టేస్తుంది. అయితే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని మాత్రమే చేస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే 4000 అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలి అనేది ఈ వీడియో. అయితే ఈ 4000 అవర్స్ కంప్లీట్ చేయడానికి చాలానే మార్గాలు ఉన్నాయి. అందులో కొన్ని టిప్స్ మాత్రమే ఈ వీడియోలో ఇస్తున్నాను. పార్ట్ 2 వీడియోలో మరికొన్ని టిప్స్ ఇస్తాను. కంపల్సరీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నిజంగా మీరు ఈ వీడియోకి సపోర్ట్ చేద్దాము, ఈ వీడియో నలుగురికి వెళ్ళాలి అనుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇచ్చే లైక్ మాకు చాలా బూస్టప్ అయితే ఇస్తుంది అనమాట. మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ఒక లైక్ కొడతారనుకుంటున్నా. 4000 అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలి, అది కూడా షార్ట్ పీరియడ్లో, అంటే తక్కువ సమయంలో 4000 అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలన్నదే ఈ వీడియో. క్లీన్గా చెప్పినట్టు తమ్లైన్ బాగుండాలి, టైటిల్ బాగుండాలి, ట్యాగ్స్ బాగుండాలి అని నేను చెప్పను. బట్ వీడియో కంటెంట్ బాగుండాలి. కంటెంట్ మీన్స్ ఏంటి? సో మీరు ఏ టాపిక్ చేస్తున్నారు? కుకింగ్ చేస్తున్నారా, లేదా ఫ్యాక్స్ చేస్తున్నారా, లేదా వ్లాగింగ్ చేస్తున్నారా, లేదా గేమింగ్ చేస్తున్నారా? ఏది చేసినా ఒక యూనిక్ వేలో చేయడానికి ట్రై చేయండి. యూనిక్ వే అంటే ఏమీ లేదు, చూసే ఆడియన్స్కి ఇది రొటీన్ కాదు, కొత్తది, ఇది కొత్త విషయం అనేటట్లు చూడండి. ఆల్రెడీ గేమింగ్స్, ఫ్యాక్స్, కుకింగ్, వ్లాగ్స్ సేమ్ అలానే వస్తున్నాయి కదా, అలానే పెడదాము అంటే ఈ రోజుల్లో మాత్రం అయ్యే పని అయితే అస్సలు కాదు. పెట్టే వీడియో కొంచెం ఎడిట్ బాగా చేయండి, కొంచెం టైం తీసుకోండి, మంచిగా ఎడిట్ చేయండి, మంచిగా పెట్టడానికి ట్రై చేయండి. అండ్ మెయిన్లీ ఆడియన్స్ రిడక్షన్, ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఎంత ఉంటుందో మన ఛానల్కి అంత మంచిగా వీడియో అనేది పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఫర్ సపోజ్ మీరు ఒక వీడియోని 3 మినిట్స్ చేశారు, దానికి మీ ఆడియన్స్ 1.5 మినిట్ చూశారు అంటే మీకు అక్కడ 50% యావరేజ్ డ్యూరేషన్ ఉంటుందన్నమాట. ఇదే వీడియోని మీరు 10 మినిట్స్ చేశారు, అదే వీడియో 2 మినిట్సే చూశారు, అప్పుడు మీకు 20% మాత్రమే యావరేజ్ డ్యూరేషన్ ఉంటుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మీ వీడియో ఎంతవరకు బాగుంటుందో అంతవరకు మీకు యావరేజ్ డ్యూరేషన్ అనేది వస్తుంది అనమాట. మీరు చేసే కంటెంట్ 3 మినిట్స్ చేసిన 3 మినిట్స్ వరకు ఏదో ఒకటి ఉండాలి అని ఒక చైన్ సిస్టమ్లా ఉండాలన్నమాట. ఫర్ సపోజ్ నేను ఒక 3 మినిట్స్ వీడియో గురించి ఎగ్జాంపుల్ చెప్తా. ఈ 3 మినిట్స్ వీడియో ఏంటనంటే, నేను మా అమ్మకి గోల్డ్ రింగ్ కొనిస్తున్నాను, తన సర్ప్రైజ్ని క్యాప్చర్ చేద్దాం. ఎలా అంటే, ఫర్ సపోజ్ మనం ఒక గోల్డ్ రింగ్ కొంటున్నామని మా అమ్మకి తెలియదు, బట్ ఎంట్రన్స్లో మాత్రం మా అమ్మ సర్ప్రైజ్ అయినట్టు ఒక క్లిప్ పెడతాను. ఈ క్లిప్ని పట్టుకొని, అంటే దీన్ని చైన్ సిస్టమ్ అంటారు అనమాట. ఈ చైన్ సిస్టమ్ని ఎలా బిల్డ్ చేయాలని అంటే, నేను షాప్కి వెళ్తాను, గోల్డ్ రింగ్ కొంటాను, ఇదంతా నేను వ్లాగ్ చేస్తాను, చాలా షార్ట్ అండ్ స్వీట్గా చేస్తాను అనమాట. అంటే వెళ్తున్నది, కొంటున్నది 1.5 మినిట్ 2 మినిట్స్లో చేసేస్తాను. కరెక్ట్గా ఏదైతే నేను మా అమ్మకి ఇస్తున్నానో అది 3rd మినిట్లో పెడతాను. తను సర్ప్రైజ్ అయినట్టు ఒక 1 మినిట్లో నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని 5 మినిట్స్ లోపే నేను ఎండ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందనంటే, ఖచ్చితంగా సర్ప్రైజ్ అయ్యేది 3 మినిట్స్ అప్పుడు ఉంటుంది కాబట్టి అది కరెక్ట్గా మిడిల్లో వస్తుంది. అంటే మీ వీడియోకి 60% యావరేజ్ డ్యూరేషన్ ఉంటుంది. అలాంటి వీడియోస్ ఒక స్టేజ్కి వెళ్తాయి. ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ పాయింట్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. మీరు వీడియోలో ఏదైతే చూపిద్దాం అనుకుంటున్నారో అది ఒక 10 అంకెల్లో కానీ డివైడ్ చేస్తే 6వ అంకె దగ్గర మీరు పెట్టడానికి ట్రై చేయండి. అంటే 10 నిమిషాల వీడియోలో 6వ నిమిషం దగ్గర పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు 60% యావరేజ్ డ్యూరేషన్ ఉంటుంది. ఆ 60% యావరేజ్ డ్యూరేషనే మీ వీడియోని మరికొందరికి సజెస్ట్ చేస్తుంది, మరికొందరికి వెళ్తుంది అనమాట. అండ్ అదేవిధంగా లైక్స్ అడగండి. లైక్స్ అడగడం వల్ల మీ వీడియో అనేది కంప్లీట్గా వీడియో బూస్ట్ అవుతుంది, వీడియో నలుగురికి రీచ్ అవుతుంది. సో అదనమాట. యూట్యూబ్ ఎప్పుడైనా ఎలా చూపిస్తుందంటే, మీ వీడియోని ఒక 100 మందికి చూపిస్తుంది. 100 మందిలో ఒక 30 మంది 40 మంది క్లిక్ చేశారు, యావరేజ్ డ్యూరేషన్ బాగుంది, సిటిఆర్ బాగుంది అనుకుంటే 1000 మందికి సజెస్ట్ చేస్తుంది. ఈ 1000 మంది దగ్గర సజెస్ట్ చేసిన దగ్గర వీడియో ఎవరు నొక్కట్లేదు, అంటే క్లిక్ చేయట్లేదు, అండ్ చూసినా సరే యావరేజ్ డ్యూరేషన్ బాగాలేదు, అలాంటప్పుడు అక్కడితో ఆ వీడియో ఆగిపోతుంది, ఆ వీడియో చరిత్ర ముగిసిపోతుంది. మీరు గమనించారా,
కొత్త వీడియోస్ ముందుకు వెళ్తుంటాయి, పాత వీడియోస్ అన్నీ ఆగిపోయి ఉంటాయి. దానికి మెయిన్ రీజన్ అదేనమాట. కొత్త యూట్యూబర్స్కి తెలియకపోవచ్చు ఇటువంటి టిప్స్. ఖచ్చితంగా మీరు ఏం చేస్తారనంటే వీడియోస్ ఎంగేజింగ్గా చేయండి. అప్పుడు మీకు ఎలా అయినా రోజుకి ఒక టార్గెట్ పెట్టుకోండి. 13 అవర్స్ టార్గెట్ అనమాట. మీరు కౌంట్ చేసుకోండి, 13 అవర్స్ రోజుకి వస్తే 365 డేస్కి ఈజీగానే వైరల్ అవుతాయి అనమాట. అండ్ ఇంకొకటి బెస్ట్ టిప్ నేను చెప్తా. ఈ టిప్ ఇప్పటి వరకు ఎవరు చెప్పరు, బట్ ఇది ఫాలో అయితే, ఈ ఒక్కటి ఫాలో అయితే మీది 100 ఛానల్లో ఒక 30 ఛానళ్ళు మానిటేషన్ కంప్లీట్ అవుతాయి. 30 ఛానల్స్ ఎలా మానిటేషన్ అయితే నేను ఇప్పుడు చెప్తాను చూడండి. మెయిన్లీ మీరు ఒక వీడియో చేయండి అండ్ సర్చ్లో కూడా ఒకసారి సెర్చ్ చేయండి అండ్ యూట్యూబ్లో కూడా ఒకసారి చూడండి ఏ వీడియోస్ మన కేటగిరీ వాళ్ళు చేస్తున్నారు అని చూడండి. ఈ మధ్య కొన్ని ట్రెండింగ్ వీడియోస్ ఉన్నాయి. 3 మంత్స్లో మానిటేషన్ అవ్వడం ఎలా, నా ఛానల్ ఎలా మానిటేషన్ అయింది. మీ ఛానల్ మానిటేషన్ అవ్వలేదు కదా, మరి మీరు ఎలా పెడతారు అనుకోవచ్చు. దానికి నేను చెప్తా. అండ్ ఎన్ని డబ్బులు వచ్చాయి, కొన్ని టాపిక్స్ ఉంటాయి, కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా కొంత క్యూరియాసిటీ, నోరు తిరగట్లేదు, ఆతృత కలిగిన వీడియోస్ ఉంటాయి. ఎటువంటి వీడియోస్ అయితే ట్రై చేయండి. అవి ఏంటో చెప్తాను నేను ఇప్పుడు. మెయిన్లీ యూట్యూబ్లో ఎంత రెవెన్యూ వచ్చాయి మీరు చెప్పలేరు. అప్పుడు మీరు ఏం చేయాలంటే యూట్యూబ్లో నాకు ఎందుకు మనీ రాలేదు అని వీడియో చేయండి. అంటే రివర్స్లో మీరు వీడియో చేస్తున్నారనమాట. అది ఉన్నట్టే చెప్తారు, ఇలా మానిటేషన్ కాలేదు, మానిటేషన్ అవ్వాలంట, అందుకే మానిటేషన్ అవ్వలేదు అని చెప్పేసి ఒక గోడ దగ్గర కూర్చొని మాట్లాడిన వీడియో అనేది ల్యాగ్ చేయకుండా 5 మినిట్స్లో తేల్చేయండి. ఖచ్చితంగా 3 మినిట్స్ అలా చూస్తారన్నమాట. అండ్ ఇంకొక బెస్ట్ వీడియో చెప్తాను నేను. మీ లైఫ్ స్టోరీ, మీరు పడే స్ట్రగుల్స్, మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉంటుంటారు, మిమ్మల్ని ఎవరైనా డబ్బులకి మోసం చేయొచ్చు, ఇటువంటి వీడియోస్ చేయండి. బట్ తెలుగులో ఎవరు చెప్పరు, నేను చెప్తున్నాను. బట్ ఇవేంటనంటే ఆడియన్స్ ఎప్పుడైనా సరే ఎదుటివాడి జీవితంలో ఏమైందో చూద్దామని చెప్పి అనుకుంటారనమాట. కంపల్సరీ ఇది ఒకసారి ట్రై చేయండి. ఏంది బ్రో ఇలాంటి వీడియోలు చెప్తున్నారు మీరు అనొచ్చు. బట్ మీకు త్వరగా మానిటేషన్ అవ్వాలంటే ఇటువంటి వీడియోలు 1-2 చేసినంత మాత్రాన్ని మీ ఛానల్ ఏమైపోదు, ఖచ్చితంగా మానిటేషన్ అవుతుంది. దీంట్లో తప్పేముంది, మీకు జీవితంలో జరిగే విషయాన్ని చెప్పడంలో. అంతెందుకు, నా ఇన్స్పిరేషన్ అయిన సాయి కృష్ణ బ్రో కూడా తన జీవిత చరిత్ర చెప్పాడు కదా, సో మీరు కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి తప్పు కూడా లేదనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నా వాచ్ టైం పెంచే విధానం. ఈ పార్ట్ 1లో చాలానే టిప్స్ ఇచ్చా, తెలుగులో ఎవరు ఇవ్వలేని టిప్స్ ఇచ్చా. ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టండి అబ్బా, నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఖచ్చితంగా మంచి వ్యూస్, మంచి లైక్స్ వస్తే పార్ట్ 2 కూడా నేను ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.